హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో భాగంగా థర్మల్ విద్యుత్ అనే టాపిక్ని చూద్దాం. ఈ యొక్క థర్మల్ విద్యుత్ అనగా బొగ్గు, నీటి ఆవిరి మరియు సహజ వాయువు ఆధారంగా విద్యుత్ ఉత్పాదనను చేపడితే దానినే థర్మల్ విద్యుత్ అంటారు. అయితే ప్రపంచంలోనూ మరియు భారతదేశంలోనూ ఎక్కువగా ఈ యొక్క థర్మల్ విద్యుత్ వినియోగంలో ఉంది. అలా కూడా మనకు ప్రశ్న ఇవ్వవచ్చు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ భారతదేశంలో కానీ ఎక్కువగా ఏ రకమైన విద్యుత్ ఎక్కువగా వినియోగంలో ఉంది అంటే థర్మల్ విద్యుత్ ఎక్కువగా వినియోగంలో ఉంది. దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పాదన నిర్వహణ కొరకు 1975లో మనకు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనగా దానికి ఒక స్వతంత్ర సంస్థగా పనిచేస్తుంది. ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గు, పెట్రోలియం మరియు సహజవాయువు వంటి పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. భారతదేశంలో 3 రకాల పవర్ ప్లాంట్లు మాత్రమే ఉపయోగించబడుతున్నాయి. అవి చూసినట్లయితే చూడండి, వాటి పేర్లు మరియు వాటి యొక్క సామర్థ్యం మనం చూసినట్లయితే బొగ్గు 2,05,235 మెగావాట్లను బొగ్గు ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. గ్యాస్ ద్వారా అయితే 24,824 మెగావాట్లు. అదే ద్రవ ఇంధనం లిక్విడ్ ఫ్యూయల్ ద్వారా అయితే 8,37,000 ద్రవ ఇంధనం వచ్చేసరికి 83,763 మెగావాట్లు. ద్రవ ఇంధనం వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్ 83,763 మెగావాట్లు. బొగ్గు అయితే 2,05,235 మెగావాట్లు. గ్యాస్ ద్వారా అయితే 24,824 మెగావాట్లు. ద్రవ ఇంధనం ద్వారా అయితే 83,763 మెగావాట్లు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలోని ప్రధాన థర్మల్ పవర్ ప్లాంట్లను మనం చూద్దాం. భారతదేశంలోని ప్రధాన థర్మల్ పవర్ ప్లాంట్లు మనం చూసినట్లయితే వింధ్యాచల్ పవర్ స్టేషన్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దీని యొక్క ఉత్పాదక సామర్థ్యం ఎంత అంటే 4,760 మెగావాట్లు. వింధ్యాచల్. నెక్స్ట్, ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్, గుజరాత్, 4,620 మెగావాట్లు. నెక్స్ట్, ససన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్. చూడండి, ససన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో ఉంది, 3,960 మెగావాట్లు. తిరోడా థర్మల్ పవర్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉంది, 3,300 మెగావాట్లు. తాల్చేర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఇది ఒడిశాలో ఉంది, 3,000 మెగావాట్లు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండే ప్రధాన థర్మల్ పవర్ ప్లాంట్లు. నెక్స్ట్, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ మనం చూసినట్లయితే 4,000 మెగావాట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం. చూడండి, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అని కూడా మనకు ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అనగా 4,000 మెగావాట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే అటువంటి థర్మల్ పవర్ ప్లాంట్నే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అని పిలుస్తారు. ఈ యొక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులో అధిక స్థాయి ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క పవర్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉత్పత్తి చేయడం వల్ల ఇంధన పొదుపు జరుగుతుంది మరియు గ్రీన్ హౌస్ వాయువులు అనగా హరిత గృహ ప్రభావ మందిర వాయువులు అంటాం కదా. కార్బన్ డైఆక్సైడ్ ప్రధానంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు ప్రధానంగా కారణమయ్యే వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ యొక్క ఉద్గారాలు తగ్గుతాయి. ఈ విధంగా చూసినట్లయితే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ మనం చూసినట్లయితే దేశంలో ఉండే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ ఒకసారి చూద్దాం. ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే గుజరాత్లో కలదు. ముంద్రా. ససన్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో కలదు. కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కలదు. తిలయ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ జార్ఖండ్. బేదాబహల్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఒడిశా. చెయ్యూరు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ తమిళనాడు. ఎటా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్. గగోర్పల్లి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఒడిశా.
గిరియే అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర, కాక్వారా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ బీహార్, నాయనపల్లి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, సఖిగోపాల్ అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఒడిశా, సర్గూసా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఛత్తీస్గఢ్, తాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కర్ణాటక. కార్యాచరణలో ఉన్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు చూసినట్లయితే మధ్యప్రదేశ్లోని ససన్, గుజరాత్లోని ముంద్రా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, జార్ఖండ్లోని తెలియా అనే 4 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు ప్రస్తుతానికి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. కార్యాచరణలో ఉన్న ప్రాజెక్టులు ఏవి అంటే ఈ యొక్క 4 గుజరాత్లోని ముంద్రా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, జార్ఖండ్లోని తెలియా, గుజరాత్లోని ముంద్రా. ఈ 4 కూడా మనకు ప్రెసెంట్ కార్యాచరణలో ఉన్న ప్రాజెక్టులు. చూడండి, ఏపీ పరంగా కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ అనేది రిలయన్స్ పవర్ ఇటీవలే రిలయన్స్ పవర్ ప్రాజెక్ట్ నుండి చూడండి రిలయన్స్ పవర్ ప్రాజెక్ట్, ఇది రిలయన్స్ పవర్ ప్రాజెక్ట్ నుండి ఈ యొక్క పవర్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా తెలియా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కూడా రిలయన్స్ పవరే. ఇవి మనకు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల గురించి చూసినట్లయితే ఇవి ముంద్రా అనేది కచ్ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ కచ్ తీరంలో ఉంది. ఇది టాటా పవర్ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకున్న బొగ్గు ఈ తీరం ఆధారితంగా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఉపయోగించబడుతుంది. ససన్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది రిలయన్స్ పవర్ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. చూడండి, కృష్ణపట్నం వచ్చేసరికి యాక్చువల్గా రిలయన్స్ ద్వారా పవర్ ఉత్పత్తి చేయబడుతుంది. అయితే ఇటీవలే రిలయన్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. సేమ్ అదే విధంగా తెలియా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కూడా రిలయన్స్ వాళ్ళే పవర్ ఉత్పత్తి చేయడానికి రెడీ అవ్వడం జరిగింది. కానీ ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నుండి కూడా తప్పుకోవడం జరిగింది. సో భారతదేశంలో అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్. ఇది మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో ఉంది. ఇది 4760 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగి ఉంది. వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎన్టీపీసీ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ చూడండి. మనకు నోట్లో వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏది? వింధ్యాచల్. భారతదేశంలో అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏది అంటే వింధ్యాచల్. భారతదేశంలో అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏది అంటే వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్. ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి. ఇది ఉత్పత్తి చేసే సామర్థ్యం ఎంత అంటే 4760 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలదు. ఈ యొక్క వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎన్టీపీసీ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్. చాలా ఇంపార్టెంట్, గమనించండి ఇది. అది అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటే ఏంటి అంటే 4000 మెగావాట్ల కన్నా ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటే అటువంటి వాటిని అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లని పిలవడం జరుగుతుంది. దేశంలో ఉండే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లు ఏవి అంటే ఇవి మనం డిస్కస్ చేయడం జరిగినది. ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్. ముంద్రా, ససన్, కృష్ణపట్నం, తెలియా, బేదాబహాల్, చెయ్యూరు, ఎటా ఇవన్నీ కూడా మనకు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఏవి అంటే గుజరాత్లోని ముంద్రా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, జార్ఖండ్లోని తిలై, చూడండి మధ్యప్రదేశ్లోని ససన్. ఈ 4 కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు ఏవి అంటే ఈ 4. మధ్యప్రదేశ్లోని ససన్, గుజరాత్లోని ముంద్రా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, జార్ఖండ్లోని తెలియా. ఏ రెండింటి నుండి రిలయన్స్ తప్పుకుంది అంటే కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, తెలియా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ జార్ఖండ్. వీటి నుంచి రిలయన్స్ తప్పుకోవడం జరిగింది. ఇవి మనకు ఈ యొక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు మరియు పవర్ థర్మల్ విద్యుత్
సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.